హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సముద్రాల ఫార్మ్స్. ఈరోజు మన వ్యవసాయ క్షేత్రంలో మనము జీవామృతం తయారు చేయబోతున్నాము. ఆ జీవామృతాన్ని ఏ విధంగా తయారు చేస్తాము, వాటికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి, ఆ తయారీ విధానం అంతా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినారంటే మీకు ఈ జీవామృతం ఏ విధంగా తయారు చేసేది అర్థమవుతుందండి. జీవామృతాన్ని రెండు రకాలుగా తయారు చేస్తారు: ఘన జీవామృతము, ద్రవ జీవామృతము. మన వ్యవసాయ క్షేత్రంలో మనం ఎక్కువగా ద్రవ జీవామృతాన్ని మనం తయారు చేస్తూ ఉంటాము. భూమిలో సారం ఉంటేనే మనకు పంటలు బాగా పండుతాయన్నమాట. ఎక్కువగా డిఏపి, యూరియాలు వీటి మీద ఆధారపడుతూ ఉంటాము. కానీ అవన్నీ వేయకుండా మనము సేంద్రియ పద్ధతిలో, సహజ పద్ధతిలో మనము భూమిని ఏ విధంగా సారం చేసుకోవచ్చు అంటే ఈ జీవామృతం ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. అంటే 15 రోజులకు ఒక్కసారి కానీ మనము ఈ జీవామృతాన్ని మన పంటల పొలాలకు అందించినాము అంటే భూమి బాగా సారమవుతుంది, అదేవిధంగా పంటలు కూడా బాగా పండుతుంది అనమాట. అంటే ఏమంటే ఈ జీవామృతంలో కోటాను కోట్ల సూక్ష్మజీవులు అనేది ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఆ సూక్ష్మజీవులు భూమిలో ఉండేటటువంటి పోషకాలను బాగా మన పంట పొలాలకు అందిస్తుంది. అదేవిధంగా పంటలు కూడా బాగా పండుతున్నమాట. మీకు అందరికీ తెలుసు, మన వ్యవసాయ క్షేత్రంలో మనము ఎక్కువగా ఈ పూల సాగుని చేస్తున్నాము. చామంతి పూల సాగు ఇప్పుడు 45 నుంచి 50 కటింగ్స్ అయిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు పూల ఉత్పత్తి అనేది మందగించింది. అంటే ఈ పూల మొక్కలు, చెట్లు ఏమైందంటే అలసిపోతుంది అనమాట. ఇలాంటి సమయంలో వాటికి మంచి బూస్టర్స్ లాగా మనము ఈ విధంగా ఈ జీవామృతాన్ని అందించినాము అంటే మళ్ళీ వేర్లకు బలం అనేది చేకూరుతుంది. దాని ద్వారా బడ్స్, మొగ్గలు అనేది బాగా తొడుగుతాయి. వర్షం పడిన తర్వాత పూల ఉత్పత్తి అనేది మళ్ళీ అమోఘంగా ఉంటుందన్నమాట. సరే, ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ జీవామృతాన్ని ఏ విధంగా తయారు చేసేది చూద్దాం. జీవామృతం తయారు చేయడానికి మనకు కావాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే, మేము ఎక్కువగా మన వ్యవసాయ క్షేత్రంలో దేశీ ఆవు పేడ, అదేవిధంగా ఆవు మూత్రాన్ని మాత్రమే ఉపయోగిస్తాము. ఇక్కడ కూడా మీకు చూపిస్తున్నటువంటి ఈ పదార్థాలన్నీ దేశీ ఆవు ద్వారా సేకరించినటువంటి మూత్రము, ఆవు పేడ అన్నమాట. ఇప్పుడు ఎంతెంత మోతాదులో తీసుకోవాలి? దేశీ ఆవు మూత్రము 10 లీటర్లు, ఆవు పేడ ఇది కూడా దేశీదే అనమాట 10 కేజీలు, పుట్టమన్ను ఎక్కడ కానీ మందులు కొట్టని ప్రదేశంలో ఉండేటటువంటి మన్నును తీసుకొచ్చినాము. ఇక్కడ చూడండి, పుట్టమన్ను ఎంత బాగుంది, ఫ్రెష్గా. ఇది కూడా మన వ్యవసాయ క్షేత్రం నుంచి తీసుకొచ్చింది. కేజీల నల్ల బెల్లం, నాటు బెల్లం, ఎక్కడ కానీ మందులు ఉపయోగించినటువంటి నాటు బెల్లం, నల్ల బెల్లాన్ని మనం 1 కేజీ తీసుకున్నాము. ఇక్కడ చూసినారు అంటే ఇక్కడ శనగపిండిని తీసుకున్నాను. మామూలుగా ద్విదళ అంటారు, అంటే రెండుగా బద్దలైనటువంటి పప్పుల ద్వారా చేసినటువంటి పిండి. ఉలవ పిండి కానీ, పెసరపిండి కానీ, శనగపిండిని కానీ మనము 1 కేజీ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇప్పుడు మనము ఈ జీవామృతాన్ని ఏ విధంగా తయారు చేసి చూద్దాం. మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఎందుకు బెల్లము అదేవిధంగా శనగపిండిని మనము ఈ జీవామృతంలో కలుపుతాము అంటే, ఈ జీవామృతం తయారయ్యేటటువంటి ప్రక్రియలో మనకు కోటాను కోట్ల సూక్ష్మజీవులు అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి సూక్ష్మజీవులు బ్రతకాలి అంటే ఆ సూక్ష్మజీవులకు ఆహారం కావాలి. ఆహారంగా మనము ఈ బెల్లము అదేవిధంగా ఈ పిండిని కలపడం వల్ల ఆ పిండిని ఆహారంగా తీసుకొని సూక్ష్మజీవులు మల్టిప్లై అవుతూ ఉంటుందన్నమాట. ఈ పదార్థాలన్నీ కలిపి మనం జీవామృతం తయారు చేసిన తర్వాత ఒక గోనె సంచితో పై భాగాన్ని మనం కట్టి పెట్టాలి. ఎందుకు అంటే అప్పుడప్పుడు గాలి బాగా వెళ్తేనే మనకు ఈ జీవామృతంలో సూక్ష్మజీవులు బ్రతుకుతుంది, దానికి గాలి అనేది వెళ్తుంది అనమాట. తయారు చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఉదయము సాయంకాలము సవ్య దిశలో మనము ఈ జీవామృతాన్ని కలుపుతూ ఉండాలి. ఎందుకు సవ్య దిశలో కలపాలి అంటే, నేను అప్పుడే చెప్పినట్లు ఉత్పత్తి అయినటువంటి ఈ సూక్ష్మజీవులు బ్రతకాలి అంటే వాటికి గాలి అనేది రావాలి. ఎప్పుడైతే మనం కలుపుతామో అప్పుడు ఆక్సిజన్ అనేది ఈజీగా సప్లై అవుతుందన్నమాట. ఈ విధంగా 76 గంటల నుంచి 76 గంటల తర్వాత మనము ఈ తయారైనటువంటి జీవామృతాన్ని వాడుకోవచ్చు. మామూలుగా అందరూ ఏం చేస్తారంటే 7 రోజుల వరకు బాగా ఊరనిచ్చి ఫిల్టర్ చేసి దీన్ని పలు రకాలుగా పంట పొలాలకు అందిస్తుంటారనమాట. డ్రిప్ సహాయంతో మనము డ్రిప్పుల్లో పంపించవచ్చును, లేదు డైరెక్ట్గా మనము ఫిల్టర్ చేసినటువంటి జీవామృతాన్ని ఒక మగ్గులుతో తీసుకొని మొక్కకు అందించవచ్చు అనమాట. ఈ విధంగా 15 రోజులకు ఒక్కసారి కానీ మీరు ఈ జీవామృతాన్ని మీ పంట పొలాలకు అందిస్తూ ఉంటే భూమిలో సారం అనేది పెరుగుతుంది. ఈ మామూలుగా నేను చెప్తుంటాను కదా, వానపాములు వాటంతకు అవే ఈ భూమిలో ఉత్పత్తి అవుతుంది అనమాట. వానపాములు రైతుకు సహజమిత్రుడని అందరూ అంటారు కదా, ఆ విధంగా మనకు ఎంతో మేలు చేస్తుంది అనమాట వానపాములు. ఈ మధ్యకాలంలో వానపాములను మనం చూడడమే లేదు కాబట్టి వానపాముల ఉత్పత్తికి కూడా ఈ జీవామృతం అనేది చాలా వరకు పనిచేస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు జీవామృతం తయారు చేయబోతున్నాము. తయారు చేసే ప్రక్రియలో
ఈ డ్రమ్ములో 200 లీటర్ల నీళ్లు తీసుకుంటున్నాం. అంటే 200 లీటర్ల కన్నా ఒక 20 లీటర్లు తక్కువ తీసుకోండి, 180 లీటర్లు. ఎందుకంటే మిగతావన్నీ కలుపుతాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 10 కేజీల ఆవు పేడను ఈ నీటిలో వేస్తాం. పది లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని మనం ఇప్పుడు ఈ నీటిలో పోస్తున్నాము. ఇప్పుడు ఈ 1 కేజీ నాటు బెల్లాన్ని వేస్తున్నాము. తరువాత శనగపిండి 1 కేజీ, చివరగా పుట్టమన్ను ఒక 3 నుంచి 4 పిడికలు వేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బాగా కలుపుతాం అన్నమాట. బాగా కలపాలి. ఎందుకంటే మామూలుగా నాటావు పేడ ఏమవుతుందంటే పిడకలుగా ఎండిపోయినట్లు అవుతుంది. ఫ్రెష్ పేడను వేస్తే చాలా మంచిది. కానీ మనం అనుకున్నట్లు 10 కేజీల పేడ అయితే నాటావులు వేయదు. కాబట్టి మనం సేకరించినటువంటి ఆవు పేడ, నాటావు పేడను బాగా అది డైల్యూట్ అయ్యేంత వరకు మనము ఇలా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా ఇది 2 రోజులు, మామూలుగా 76 గంటల్లోనే మనము ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ పేడ గట్టిగా ఉంటుంది కాబట్టి బాగా కరగాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు 5 నుంచి 7 రోజులు రోజు బాగా సవ్య దిశలో తిప్పినాము అంటే మనకు ఈ ఆవు యొక్క పేడలోని సూక్ష్మజీవులన్నీ ఏమవుతుందంటే కలుస్తుంది బాగా. శనగపిండి కూడా ఎక్కడ కానీ గడ్డలు కట్టకుండా బాగా కలిపేయాలండి. ఇదండి అయిపోయింది జీవామృతం తయారీ. చాలా సింపుల్, చూస్తున్నారు కదా. పెద్దగా ఏమేమి మామూలుగా పంచగవ్యం చేసేదానికి చాలా పదార్థాలు కావాల్సి వస్తుంది. నెయ్యి కావాలి, పాలు కావాలి, అదేవిధంగా మజ్జిగ, పెరుగు కావాలి, బూజు గుమ్మడికాయ కావాలి, ఏదేదో చాలా ఉంటుందన్నమాట. మామూలుగా పంచగవ్యం తయారు చేయడానికి ఖర్చుతో కూడుకున్నది. కానీ పంచగవ్యంతో కంపేర్ చేస్తే జీవామృతం అనేది చాలా తక్కువ ఖర్చులోనే మీకు అయిపోతుంది. 15 రోజులకు ఒకసారి ఒక 200 రూపాయలతో మీరు బ్రహ్మాండమైనటువంటి సేంద్రియ ద్రావణాన్ని తయారు చేసుకొని మీ పంటలకు అందించుకోవచ్చు అన్నమాట. మంచి సారం కదా. నువ్వు చేసేది ఇదంతా చేసేదే ఏం పో, దీనికి ఏం ఖర్చు ఉందో చెప్ప చేయాల. చూడండి చంద్రప్ప, నా చిన్ననాటి స్నేహితుడు, నాకు చేదోడు వాదోడుగా వ్యవసాయంలో చాలా వరకు నాకు ఎంతో సహాయం చేసేటటువంటి మా చంద్రప్ప కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా చేసినావు చంద్రప్ప ఇది? చేసి నేర్చుకో. ఇప్పుడు నువ్వేం నేర్చుకునేది ఏమి, ఇప్పుడు నువ్వే చూసినావు కదా, నువ్వే తయారు చేసింది ఆల్మోస్ట్ ఆల్. సో కాబట్టి నువ్వు కూడా నీ వ్యవసాయ క్షేత్రంలో ఈ జీవామృతం తయారు చేసి, ఇప్పుడు నువ్వు వరి పంట వేసినావు, అదేవిధంగా చామంతి నాటుతా ఉన్నావు కదా, దానికి చాలా ఉపయోగపడుతుంది. ఇట్లే చేయాల, ఉల్టా పల్టా చేయకూడదు, తిప్పకూడదు, ఇట్లా కుడి పక్కే పోవాలి. చూడండి, మనం తయారు చేసినటువంటి జీవామృతాన్ని ఇప్పుడు బాగా ఫిల్టర్ చేసి ఈ ఫెర్టిగేషన్ సిస్టమ్ ద్వారా మనము డ్రిప్పుల సహాయంతో మన పూల మొక్కలకు అందిస్తున్నాము. బాగా ఫిల్టర్ చేసేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్ఫిల్టర్డ్ ద్రావణాన్ని మనము డ్రిప్పుల ద్వారా పంపించకూడదండి. నేను పదే చెప్తున్నాను. ఎందుకు అంటే పేడ, కసువు, కొద్దిగా వ్యర్థ పదార్థాలన్నీ ఆ డ్రిప్పుల్లో కానీ స్ట్రక్ అయిందంటే మన ప్రయత్నం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది బాగా ఫిల్టర్ చేసినటువంటి జీవామృతం బాగా తయారైన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఫర్టిగేషన్ సిస్టమ్ అంటారు. చూడండి, తయారు చేసిన జీవామృతాన్ని మనం 2 రకాలుగా పూల మొక్కలకు పంపించవచ్చును. ఒకటి డ్రిప్పుల సహాయంతో, మళ్ళీ ఇంకొకటి ఈ విధంగా స్ప్రే చేయొచ్చు. స్ప్రే ఎందుకు చేస్తామంటే మొక్కలు బాగా తొడగడానికి, అదేవిధంగా పూలు మంచి సైజులో రావడానికి స్ప్రే కూడా చేయొచ్చు. అదేవిధంగా వేర్లు, భూమి సారంగా ఉండాలి అనుకుంటే మనము డ్రిప్పుల సహాయంతో పంపించవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఆల్రెడీ డ్రిప్పుల్లో మనం పంపించేసినాము. మళ్ళీ ఇప్పుడు స్ప్రే కూడా చేస్తూ ఉన్నాం అన్నమాట. మన పూల తోట ఈ విధంగా ఉంటుంది. పూల తోటే కాదు, వ్యవసాయంలో మనం ఏ సాగు చేస్తామో
ఆ పంటలన్నీ కూడా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో జీవామృతం ఏ విధంగా తయారు చేసేది నేను చేసి చూపించినాను. మీరు కూడా రైతులుగా ఉంటే మీరు ఎలాంటి సేంద్రియ పద్ధతిలో, సహజ పద్ధతిలో ఎరువులు, అదేవిధంగా ద్రావణాలు తయారు చేసుకొని మీ వ్యవసాయ క్షేత్రంలోని పంటలకు అందిస్తున్నారో కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేసినారంటే నేను మీతో ఇంటరాక్ట్ అవుతానండి. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. అదేవిధంగా నాకు తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకోవడానికి కామెంట్ సెక్షన్లో నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకో కొత్త కంటెంట్తో మళ్ళీ మనం కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సముద్రాల వ్యవసాయ క్షేత్రం నుంచి మీ సందీప్.